బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో బంద్ కొనసాగుతుంది. ఇటీవల జరిగిన క్యాంప్ ఆఫీస్ పై దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు గజ్వేల్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇక గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. బస్ డిపో నుంచి బస్సులు కదలకుండా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో గజ్వేల్లో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ఆర్టీసీ బస్సులు. ఇక గజ్వేల్ బస్సు డిపో ముందు బైఠాయించారు బీఆర్ఎస్ నేతలు. వంటేరు ప్రతాపరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసి ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఏర్పాటు చేశారు కాంగ్రెస్ శ్రేణులు. దీంతో తమ ఎమ్మెల్యే ఆఫీస్ పై దాడి చేశారంటూ ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ లో భాగంగా గజ్వేల్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మరోవైపు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ నేతలు స్థాయి మరిచి కేసీఆర్ పై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డితో మా ప్రతినిధి పివిరావు ఫేస్ టు ఫేస్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఈ రోజున బంద్ జరుగుతూ ఉంది. గజ్వేల్ మొత్తం కూడా ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షులు ఆంక్ష ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి చొరబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడంతో పాటు ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. చిటికలు వేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఈ రోజున బంద్కు పిలిపించారు. బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి బంద్ ఏ విధంగా కొనసాగుతూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజున బంద్కు పిలిపించడానికి కారణం డీసీసీ అధ్యక్షులు చేసినట్టు అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, ఏదైనా ఉన్నాయి. బంద్ ఏ విధంగా కొనసాగుతుంది? బంద్ ప్రశాంతంగా స్వచ్ఛందంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా బంద్ను కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ అంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇది 3వ దఫాగా ఎమ్మెల్యేగా గెలిచిండు. అలాంటి వ్యక్తికే రక్షణ లేదు. అంటే క్యాంప్ ఆఫీసు పోలీస్ స్టేషన్కి 200 మీటర్ల దూరంలో ఉంది. ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన క్యాంప్ ఆఫీస్కే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఇస్తారు? దానిలో భాగంగానే గజ్వేల్ ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే ఇక్కడ బంద్ చేసినట్టయితే రాష్ట్రం మొత్తం కూడా ఒక మెసేజ్ అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోవడానికి ఇలా గజ్వేల్ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా మన జరిగినటువంటి ఇన్సిడెంట్కి దాదాపుగా లక్షల మంది రెస్పాండ్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి గారి రెసిడెన్షియల్కి రక్షణ లేకపోతే ఇంకా సామాన్యుడికి ఎక్కడ రక్షణ ఉంటుంది? స్వయాన ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో నా వెనకాల కూడా కండలు తిరిగిన వ్యక్తులు ఉన్నారు అనడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గుండాగిరి చేసే వాళ్ళంతా కూడా రెచ్చిపోయి ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు, రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి అండ చూసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాయిజం చేస్తాం. డీసీసీ అధ్యక్షుడు ఒకటే కోరుతున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. క్యాంపు కార్యాలయం రావట్లేదు, అభివృద్ధి కుంటుపడింది. ముఖ్యమంత్రి ద్వారా నిధులు ఎందుకు తీసుకురావట్లేదని ఆమె ప్రశ్న. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే గారికి ఇవ్వాల్సినటువంటి 5 కోట్ల రూపాయల ఫండ్ కూడా బంద్ అయిపోయింది. ఎమ్మెల్సీకి ఇవ్వాల్సినటువంటి 3 కోట్లు కూడా బంద్ అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఎమ్మెల్యే వినోద్ గారు చెప్పిండ్రు, మాకు డబ్బులు లేవు, మేము గ్రామాలలో పోతే తరిమి కొడుతుండ్రు, అభివృద్ధి చేస్తలేము, ఇక్కడ ఈ ఎమ్మెల్యేగిరి ఉంటేంది లేకుంటేందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే వినోద్ గారు చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు మంత్రులే డబ్బులు డెవలప్మెంట్ చేసుకుంటున్నారు, మా నియోజకవర్గాలన్నీ కూడా కుంటిపడిపోతున్నాయి అని స్వయంగా కోమటిరెడ్డి గారు చెప్పిండ్రు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? అభివృద్ధి అనేది మొత్తం టోటల్ కుంటుపడిపోయింది. అవినీతి పెరిగింది, అవినీతి కుంటుపడింది. క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిగినటువంటి విషయాన్ని స్పష్టంగా రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించిండ్రు. కేసు నమోదు చేశారు కదా, ఎంతమంది మీద ఇప్పటి వరకు కేసు నమోదయ్యాయి? దాదాపుగా మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీదకి దాదాపు 150 మంది దాడి చేసిండ్రు. దాదాపుగా మేము 50 మంది మీద కంప్లైంట్ ఇచ్చినాం. 44 మంది మీద ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఎఫ్ఐఆర్ కూడా తూతూ మంత్రంగా చేసిండ్రు. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎవరిని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయలే. ఎవరిని కూడా ఆ ఎఫ్ఐఆర్ కూడా ఎట్లా ఉందంటే నా పిట్టి కేసు చేసిండ్రు. అంటే వాళ్ళు 500 ఫైన్ కట్టుకుంటే వదిలిపెట్టే కేసులు చేసిండ్రు. అంటే ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడి మీద దాడి చేస్తే పోలీసు వ్యవస్థ కూడా అధికార పార్టీకి కొమ్ముగా వస్తుంది. రేవంత్ రెడ్డి గారి కనుసన్నుల్లో
పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ మీద ఆంక్షారెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఆ అమ్మాయి మాట్లాడుతుంటే కింద పోస్టులు పెడుతున్నారు. కింద రాష్ట్రంలో ఉండేటువంటి చాలా మంది కూడా కింద పోస్టులు పెడుతుంది. ఆ పోస్టులను చూస్తే నవ్వుకో అంటే సిగ్గు అనిపిస్తుంది. అమ్మాయి ఏంది, అమ్మాయి వయసు ఏంది, అమ్మాయి తీరేంది, మాట్లాడే పద్ధతి ఏంది, వాళ్ళ సంస్కృతి ఏంది. ఇలా గజ్వేల్ ప్రజలు వాళ్ళు మాట్లాడిన అదే కేసీఆర్ ఏదైతే మాట్లాడిండో ఎమ్మెల్యే క్యాంపస్లో దాని కింద పోస్టులు పెడతా ఉన్నారు. ఇదే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలంగాణ సాధకుడు. ఆయన వయసు రీత్యా కూడా ఎంతో పెద్దవారు, కానీ కనీసం మర్యాద లేకుండా ఆంక్షారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, అదేవిధంగా దాడి ఏదైతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దాడి నిరసనగా ఈ రోజున బంద్ పాటిస్తాను. బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సంపూర్ణంగా ప్రజలందరూ మద్దతిస్తున్నారని వంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, గజ్వేల్ నుంచి.